చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన ఘనతలను కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ప్రభుత్వ పరంగా అనుకుంటే అమరావతి గురించి మాట్లాడుకోలేము, విదేశాల నుంచి తెచ్చిన అప్పుల గురించి అమరావతి కోసం, అండ్ తాను విపరీతంగా అప్పులు సృష్టించిన దాని గురించి ఏమైనా మాట్లాడుకోవాలేమో. అపార్ట్ ఫ్రమ్ దట్ పొలిటికల్గా తన ప్రత్యర్థులను వేధించడం కోసం వ్యవస్థలను మాత్రం అట్ పీక్స్ వాడుతూ ఉన్నారన్నది నిజం. అలా రోజు ఆ కేసులు కక్షలు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షో, వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సాధించాలనుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులకు ఇంత కక్షలు అవసరం లేదు అని బేసిక్గా వల్లభనేని వంశీ సరే తాను ఇంతకుముందు ఏం మాట్లాడారు అని కొన్ని వ్యాఖ్యలను సమర్థించలేకపోయినా కూడా తాను అలా కొన్ని మాట్లాడారు అని చెప్పి బేస్డ్ ఆన్ దట్ రకరకాల కేసులు పెట్టి అసలు మాట్లాడిన దానికి దీనికి సంబంధం లేకుండా, అంటే ఇదంతా ఒక పర్సనల్ గ్రిడ్జ్ లాగానే చూడాలి. రకరకాల కేసులు పెట్టి తనను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు మనం చూసాం. ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు, ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకోటి, అందులో బెయిల్ వస్తే ఇంకొకటి, మరో 3 నెలలు బయటకు రానివ్వకుండా ఏదో వాళ్ళ ప్రయత్నాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. బట్ సమాజం గమనిస్తూ ఉంది. ఒక ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకూడదు, వీళ్ళు అదే పని చేస్తూ ఉన్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొడాలి నాని గారి మీద పడ్డట్లే ఉన్నారు గట్టిగానే. ఎందుకంటే తాను కూడా వీళ్ళని చాలా హార్డ్గా హ్యార్ష్గా మాట్లాడారు, రఫ్గా మాట్లాడారు. తను అసభ్యంగా మాట్లాడారా లేదా అన్న కథ పక్కన పెడితే పదాలు ఘాటుగా ఉన్నాయి అన్నది కొందరు అబ్జెక్షన్. అందుకని చెప్పి సరే వీళ్ళు అధికారంలోకి రాగానే కొడాలి నాని టార్గెట్ చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోలేకుండా పోయింది. ప్రత్యేకంగా ముంబైకి వెళ్ళి చూపించుకొని వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నట్టున్నారు. ఈ క్రమంలో వైద్యుల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేశారు అని. సో అమెరికాలో వైద్యం చేయించుకోవడం కోసం కొడాలి నాని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనే వార్తలు రాగానే తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలో, టీవీ ఛానళ్ళు ఏం కథనాలు రాస్తాయో అవి రేపు పోలీసులు ఎగ్జిక్యూట్ చేస్తారు, అంటే ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటే శిలాశాసనం అన్నట్టు, వాళ్ళ మాటే ఫైనల్. సో మరి ఈరోజు పత్రికలో క్యారీ చేసిన వార్తను చూస్తే కొడాలి నానిని అమెరికాకు పోయే కంటే ముందే కార్నర్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఉంది అని వాళ్ళ పత్రికలో వార్తలు చూస్తే అర్థమవుతూ ఉంది. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు, కొడాలి నాని మీద కేసులు ఉన్నాయి, కార్నర్ చేయబోతున్నారు, కొడాలి నాని మీద అదిగో ఈ కేసులు, ఆ కేసులు, ఇక్కడ అక్రమాలు చేశారు, అక్కడ అక్రమాలు చేశారు, ఆయన మీద కేసులు రెడీ అవుతూ ఉన్నాయి. రెడీ అవుతూ ఉంటే ఆయన అమెరికాకి వెళ్ళి వైద్యం పేరుతో వెళ్ళాలనుకుంటున్నారు, వైద్యం పేరుతో వెళ్ళాలనుకుంటున్నారు. మనకు కావాల్సిన వాళ్ళు రకరకాల డిసీజులు చెప్పి హెల్త్ బెయిల్ తెచ్చుకున్నా కూడా బేసిక్గా అవన్నీ కనుక గొప్ప మానవతా దృక్పథంతో చూడాలి. ఎదుటి వాళ్ళకు ఆరోగ్యం బాగోలేక సీరియస్ అయ్యి చివరికి ముంబైకి వెళ్ళి ఏదో వైద్యం చేయించుకొని అమెరికాకి వెళ్ళి మరింత మెరుగైన వైద్యం అనుకున్నా కూడా దాన్ని శాడిజం కోణంలోనే చూడాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, కొందరికి మాత్రమే ప్రత్యేక పవర్స్, హక్కులు ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో భావిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఓనర్లు, అందులో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్లు. ఆయనకు బాగోలేకపోతే అదిగో ఈ కేసులు పెడతారు, నా కేసులు పెడతారు అని ఇక్కడ చూడండి. వీళ్ళ ఆలోచన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వీళ్ళ వార్తల ద్వారా. కొడాలి నాని మీద సో వీళ్ళంత త్వరగా కేసులు పెట్టాలి, పాసిబుల్ అయితే అరెస్ట్ చేసేలాలోపు, లేదా ఆయన కనుక వైద్యం కోసం అని చెప్పి అమెరికాకి పోతే అదిగో కేసులు పెట్టాం కాబట్టి అమెరికాకు పారిపోయాడు అని చెప్పి ఆ విధమైన ఆయన మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు ఆ వార్తలు ప్రసారం చేయాలి. సో ఏదో ఒక భయంకరమైన డ్యామేజ్ కోసం అయితే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. మరి వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారో రాబోయే రోజుల్లో చూడాలి.